హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? మన ఇంట్లో ప్రతిరోజు వాడే కరెంట్ గురించి మనకు అన్ని విషయాలు తెలుసు అనుకుంటాం. ఒక్కసారి షాక్ కొడితే మన ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉందని మనకు తెలుసు. కానీ అసలు కరెంట్ షాక్ కొట్టినప్పుడు మన బాడీలో ఏం జరుగుతుంది, మనం ఆ టైంలో చేయకూడని తప్పులేంటి, మనం వాడే కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతకు మన ఇంట్లో వాడే కరెంట్, బ్యాటరీలలో, మొబైల్లో ఉన్న కరెంట్ ఒకటేనా? ఈ విషయాలన్నిటి గురించి ఈ రోజు సింపుల్ గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఇంట్లో ఉన్న బాత్రూమ్ ఇది మోస్ట్ డేంజరస్ ప్లేస్. మీ ఇంట్లో మార్నింగ్ బాత్ కంప్లీట్ చేసి మీ తడి చేతులతోనే గీజర్ ను ఆఫ్ చేయడానికి వెళ్తే ఒక్క సెకండ్ మీ చేయి గీజర్ స్విచ్ కు అంటుకుంది, వదలలేకపోయారు, మీ బాడీ షేక్ అవుతుంది. ఫ్లోర్ కూడా తడిగా ఉండటంతో కరెంట్ డైరెక్ట్ గా బాడీలోకి వెళ్ళింది. ఫ్యూ సెకండ్స్ లోనే అన్కాన్షియస్ అయిపోతారు. ఇంకో కామన్ మిస్టేక్ డ్యామేజ్డ్ చార్జర్ వైర్. ఒక వ్యక్తి ఫోన్ ను చార్జ్ పెడుతుండగా వైర్ కొంచెం కట్ అయి ఉంది, స్మాల్ షాకే కదా అని ఇగ్నోర్ చేశాడు. కానీ ఒక రోజు అదే వైర్ ను టచ్ చేయగానే స్ట్రాంగ్ షాక్ తగిలింది, చేయి వెంటనే జర్క్ అయింది, ఫోన్ కింద పడిపోయింది, హార్ట్ ఫాస్ట్ గా బీట్ అవుతుంది, పానిక్ అయిపోయాడు. ఒక చిన్న డ్యామేజ్ ఎంత పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందో ఇదొక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇంకొక ఇన్సిడెంట్స్ చూసుకుంటే, ఈ కాలంలో చాలా మంది వాషింగ్ మిషన్ యూజ్ చేస్తున్నారు. అలానే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు. వాషింగ్ మిషన్ లో క్లాత్స్ వాష్ చేసి మిషన్ స్విచ్ ఆఫ్ చేయకుండానే వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలను తీస్తుంది. ఈ మిషన్ బాడీకి తగిలింది, రిపీటెడ్ గా షాక్ తగులుతోంది. కారణం లీకేజ్ కరెంట్ ప్లస్ ఇంప్రాపర్ ఎర్తింగ్. కొన్నిసార్లు వాటర్ గీజర్ షాక్ సర్క్యూట్ అయ్యి స్నానం చేసేటప్పుడు షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. ఇలా చాలా రకాలుగా మన నిత్య జీవితంలో కరెంట్ షాక్ అనుభవం అయ్యే ఉంటుంది. మన స్కిన్ డ్రై స్కిన్ అయితే రెసిస్టెన్స్ ఎక్కువ, వెట్ స్కిన్ అయితే కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది. అసలు మన బాడీకి కరెంట్ షాక్ ఎందుకు కొడుతుంది? చెప్పు. మన బాడీ కూడా ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తుంది. బ్రెయిన్ నుంచి మజిల్ వరకు సిగ్నల్స్ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ద్వారానే వెళ్తాయి. కానీ బయట నుంచి హై వోల్టేజ్ కరెంట్ వస్తే మన బాడీ కంట్రోల్ తప్పిపోతుంది. మన గుండె ఒక పద్ధతిలో కొట్టుకుంటుంటుంది. కరెంట్ లోపలికి రాగానే ఆ రిథం మారిపోయి గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కరెంట్ మన బాడీ గుండా వెళ్తున్నప్పుడు విపరీతమైన వేడి పుడుతుంది. దీని వల్ల పైకి తక్కువగా అనిపించినా లోపల నరాలు, కండరాలు కాలిపోవచ్చు. కరెంట్ షాక్ తగిలినప్పుడు మన కండరాలు విపరీతంగా బిగుసుకుపోతాయి. అందుకే ఒక్కోసారి కరెంట్ షాక్ తగిలినప్పుడు ఆ వైర్ ని మనం వదలాలనుకున్నా కూడా వదలలేం. ఇవన్నీ థియరీ కాదు, రియల్ లైఫ్ లో రోజు జరుగుతున్నవే. మీరు రీసెంట్ గా చూసుకుంటే తెలంగాణలో మాదిరిపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద 12 వాట్స్ ఓవర్ హెడ్ పవర్ లైన్ తగిలి 2 రోజువారీ కూలీలు మరణించారు. రాజస్థాన్ లో వివాహ ఊరేగింపులో డీజే సౌండ్ సిస్టమ్ వద్ద ఒక వ్యక్తి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు. దీనివల్ల సమీపంలో పలువురు పిల్లలకు కూడా కరెంట్ షాక్ తగిలి గాయపడ్డారు. అలానే ముంబైలో చూసుకుంటే సహర్సాలోని రైల్వే యార్డ్ లో ఆగి ఉన్న కార్గో ఇంజిన్ ఎక్కి వీడియో రికార్డ్ చేస్తుండగా 25,000 వోల్ట్స్ ల హై టెన్షన్ వైర్ తగిలి ఒక వ్యక్తి 90% కాలిపోయాడు. అంబర్పేట్ లో గణేష్ పందిరి నిర్మాణంలో సహాయం చేస్తుండగా లైవ్ వైర్ తగిలి 18 ఏళ్ల కూలీ మరణించాడు. ఇలా చాలా మంది కరెంట్ షాక్ వల్ల వాళ్ళ ప్రాణాలను కోల్పోతున్నారు. ఎలక్ట్రిక్ షాక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంట్లో కరెంట్ షాక్ కొడుతుంది కానీ మనం వాడే మొబైల్లో, బ్యాటరీస్ లో ఎందుకు కరెంట్ షాక్ కొట్టదు అని. మన ఇంట్లో వాడే కరెంట్ వేరు, మన బ్యాటరీలో, మొబైల్ బ్యాటరీలో వాడే కరెంట్ వేరు అని మీకు తెలుసా? దీన్నే ఏసీ అండ్ డీసీ అంటారు. ఏసీ వర్సెస్ డీసీ కరెంట్ గురించి సింపుల్ గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. డీసీ అంటే డైరెక్ట్ కరెంట్, ఇది ఒకే దిశలో ప్రవహించే కరెంట్. ఉదాహరణకు మీరు బ్యాటరీ ఉపయోగించే టార్చ్ లేదా రిమోట్ తీసుకోండి, అందులో కరెంట్ ఎప్పుడు ఒకే దిశలో ప్రవహిస్తుంది. సింపుల్ గా ఊహించండి, నీళ్లు ఒక పైప్ లో ఒకే దిశలో నెమ్మదిగా వెళ్ళటం, ఇదే డీసీ. డీసీని మొబైల్ ఫోన్లలో, ల్యాప్టాప్లలో, బ్యాటరీలలో వాడతారు. మరి ఏసీ అంటే ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇది దిశ మారుతూ ప్రవహించే కరెంట్. ఉదాహరణకు మన ఇళ్లలో ప్లగ్లలో వచ్చే కరెంట్ ఏసీ కరెంట్. సముద్ర అలలు ముందుకు వెనక్కు కదలడం, ఈ ఏసీ కరెంట్ ను ఫ్యాన్లలో, టీవీల్లో, ఫ్రిడ్జ్లలో, వాషింగ్ మిషన్లలో వాడతారు. ఇంకో చిన్న ఉదాహరణ, మీరు ఒక రోడ్డుపై వెళ్తున్నట్టు అనుకోండి, మీరు ఒకే దిశలో నడిస్తే డీసీ, మీరు ముందుకు వెనక్కు తిరుగుతూ నడిస్తే ఏసీ. ఇప్పుడు అర్థమైంది కదా ఏసీ డీసీ అంటే. మన ఇళ్లలో వచ్చే ఏసీ కరెంట్ చాలా పవర్ఫుల్. నిజానికి స్వచ్ఛమైన నీటిలో కరెంట్ ప్రవహించదు, కానీ మన దగ్గర ఉండే నీటిలో ఉప్పు, ఖనిజాలు ఉంటాయి కాబట్టి కరెంట్ ఈజీగా ప్రవహిస్తుంది. మీ వంటిపై చెమట ఉంటే కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది, ఫాస్ట్ గా వెళుతుంది. రబ్బరు లేదా ప్లాస్టిక్ కరెంట్ ను తన గుండా పంపవు, అందుకే ఇవి వేసుకుంటే కరెంట్ నుంచి కాస్త రక్షణ ఉంటుంది. కరెంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరికైనా కరెంట్ షాక్ కొడితే మీరు మొదటిగా చేయాల్సింది కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం. డైరెక్ట్ గా ముట్టుకోవద్దు. షాక్ కొడుతున్న వ్యక్తిని నేరుగా మీ చేతులతో లాగకండి, అలా చేస్తే మీకు కూడా షాక్ కొడుతుంది. కర్రతో లేదా ప్లాస్టిక్ పైపుతో వారిని వైర్ నుండి విడదీయండి. కింద పడకుండా చూడండి, ఒక్కోసారి షాక్ తగిలి దూరంగా పడిపోతారు.
దాని వల్ల తలకి గాయమయ్యే ఛాన్స్ ఉంటుంది. పాతబడిన వైర్లు, పగిలిన స్విచ్ బోర్డులు ఉంటే వెంటనే మార్చేయండి. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అస్సలు మాట్లాడకండి. చూసారుగా ఫ్రెండ్స్, కరెంట్ తో ఆటలు అస్సలు వద్దు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, ఇలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.